కాళేశ్వరం కమిషన్ నివేదికపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కమిషన్ నివేదిక యథాతథంగా బయటపెట్టాలని ఆయన అన్నారు. 665 పేజీల నివేదికను 65 పేజీలకు కుదించారని ఆరోపించారు. కమిషన్ నివేదికను యథాతథంగా బయటపెట్టాలని, కమిషన్ నివేదికను న్యాయపరంగా సవాలు చేయొచ్చన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అప్పట్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పినారు. అది వీగిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ముందు కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ముందుకు పెట్టి ప్రజల దృష్టినంతా మరల్చడానికి చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళేది తప్ప అది భంగపాటికే దారితీస్తుంది. కృష్ణా గోదావరి నీళ్లను తెలంగాణ భూభాగానికి అవసరమైన మేరకు మీ కాలంలో మీరు మలిపి ఉంటే, పూర్తి చేసి ఉంటే ఆ ప్రక్రియను, ఇవాళ ఈ బాధలు ఉండేవి కాదు కదా. కట్టని వాళ్ళు మీరే కదా, విఫలమైన వాళ్ళు మీరే కదా. సమైక్య రాష్ట్రంగా కొనసాగినంత కాలం తెలంగాణలో అభివృద్ధి చెందినటువంటి ఇరిగేషన్ ఆయకట్టు ఎంత? తెలంగాణ వచ్చినాక మా ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రభుత్వంలో చేసింది ఎంత? లెక్కలు ఉన్నాయి కదా. అంటే మీ కాలంలో మీరు తలపెట్టలేంది, మీరు చెయ్యలేంది, మీరు విఫలమైంది, రాష్ట్రం దేవడమే మీకు అవమానకరం. కాంగ్రెస్ పార్టీకి పైకి మేమిచ్చినాం, మా సోనియం ఇచ్చిందని చెప్పేటువంటి మాటలు మీరు నమ్మబలగానికి, ప్రజలలో చెల్లుబాటు కావడానికి మాట్లాడే మాటలే కానీ తీవ్రమైన అన్యాయం చేసింది తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్. అప్పట్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పినారు.